చిట్టి కాకరకాయ, చిట్టి కాకరకాయ. సో ఇలాంటి బోలెడు ఉన్నాయి. మీకు కావాలంటే కొరియర్ కూడా పంపిస్తాను నేను. ఫైనల్గా మన తీగకు ఎన్ని గనం కాకరకాయలు ఉన్నాయి. సో దీంతో ఇప్పుడు మనం నెక్స్ట్ కర్రీ వండేద్దాం. సో కొన్ని కర్రీ వండేసి కొన్ని వచ్చిందా సూపర్. సో అదనమాట విషయం. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మన ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి. సో హాయ్ అండి అందరికీ. అందరు ఎట్లా ఉన్నారు? అందరు మంచిగా ఉన్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో మన ఛానల్ని మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు ఇవ్వట్లేదు. దయచేసి మన వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో మీరు కామెంట్ చేస్తేనే కదా, సో మీరు కామెంట్ చేయడం వల్లనే మాకు కొంచెం వీడియో చేయాలనే మోటివేషన్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, మోటివేషన్ వస్తుంది చేయాలని చెప్పేసి. సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అదన్నమాట విషయం. సో మౌనిక, సో మనం చేసే ప్రతి ఒక్క వీడియో రొటీన్గా అయిపోతున్నాయి కదా. నేను చెప్పడం అని కాదు, నీకు ఏదైనా మైండ్లో ఇది పర్టికులర్గా వీడియో చేద్దామని చెప్పేసి ఉంటే చెప్పు, ఖచ్చితంగా చేద్దాం. దాన్ని ఏం వీడియో చేద్దాం అంటే రోజు ఇంట్లోనే ఉంటున్నాం కదా, లంచ్కి బయటకు వెళ్దామా ఈరోజు? లంచ్ కానీ అంటే ఇక చూసినాం కదా మన పిల్లలతోనే, అది ఆవుబేట మన పిల్లలతోనే కుదరని పని. ఇంట్లో ఉండి ఏదైనా చేసుకునే వీడియో, మనం సరదాగా ఇంట్లో ఉండి ఏదైనా చేసుకునే వీడియో. ఇంట్లో మన గార్డెన్ లో కాకరకాయ తీగ ఉంది కదా, దానికి కాకరకాయలు అవుతున్నాయి. మరి ఆ వీడియో వ్లాగ్స్ లాగా చేసేద్దామా ఈ రోజు? కాకరకాయ తీగ బ్లాగ్ ఏంటిది అంటే నార్మల్ గా తెంపి, నువ్వేమంటున్నావు నార్మల్ గా కాకరకాయ తెంపి రెసిపీ చేసి చూపిద్దాం అంటున్నావు, అలా ఉంటుంది. సో మన ఛానల్లో అన్ని రెసిపీకి సంబంధించిన ఆయన చెప్పేసి అనుకుంటారు వ్యూవర్స్. రెసిపీ అంటే ఏముంటది ఇక, వ్లాగ్ లాగా చేద్దాం. ఫ్రెష్ కాయలు అప్పటికప్పుడు తెంపి కర్రీ వండి చూపిస్తే బాగుంటది కదా. ఫ్రెష్ కాయలు ఫ్రెష్ కాయలు ఎప్పటికప్పుడు తెంపించి కర్రీ చేసి చూపిద్దాం అంటాం. కర్రీ మాత్రం నువ్వే వేయాలి. మరి నువ్వే చేయి బావా, నేను రోజు రొటీన్ నాకే ఇచ్చేసినావు టాస్క్. రోజు రొటీన్ నేనే చేసుకుంటా ఉంటే నాకు కూడా తినబుద్ధి కావట్లేదు. ఈ రోజు ఎట్లన్నా నీకు లీవ్ కదా, ఈ రోజు నువ్వే చేసి టాస్క్ అయితే నాకు ఇచ్చేసినావు. సో చూసారు కదా, సో కర్రీ టాస్క్ మాత్రం నాకే ఇచ్చేసింది. మీరు మాత్రం దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గులాబీ పువ్వు లవర్లు మా ఇంటికి వస్తే ఎన్ని గులాబీ పూలు అంటే ఎన్ని గులాబీ పూలు అండి. లొకేషన్ పెట్టేస్తా, వచ్చేయండి. మీకు ఎన్ని గులాబీ పూలు కావాలో చెప్పండి. చాలా చెట్లు అంటే చాలా చెట్లు ఉన్నాయి, మీకు వీడియోలో కనిపించకపోవచ్చు. కాకపోతే ఇక్కడ దగ్గరలో ఇంకోటి చూపిస్తా చూడండి. అన్ని గులాబీ పూలే. కాకరకాయ చూడండి, కోతి ఎలా తిని పడేసిందో, సగానికి తిని పడేసిందో చూడండి. సో అట్లా అన్నమాట. ఇక్కడ చూడండి గులాబీ పూలు చాలా అందంగా ఉన్నాయి కదా. చెప్పాను కదా, ఎవరికైనా కావాలంటే చెప్పండి, అడ్రస్ పెడతా, వచ్చేయండి. వచ్చి మీకు ఎన్ని గులాబీ పూలు కావాలంటే అన్ని గులాబీ పూలు తీసుకెళ్ళండి. అన్నీ తెంపేద్దాం. అన్ని కాకరకాయలు, అన్ని కోతులు అన్నీ తెంపేసినాయి, అన్నీ తెంపేద్దాం ఫస్ట్. చిట్టి కాకరకాయ. సో ఇలాంటి బోలెడు ఉన్నాయి. మీకు కావాలంటే కొరియర్ కూడా పంపిస్తాను. సో ఇలాంటి బోలెడు ఉన్నాయి, అన్నీ తెంపేద్దాం. చిట్టి కాకరకాయ, తోట కాకరకాయ ఎంతైనా మనకు ఇలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అవును, బౌల్ పట్టుకోవాలి. నేను ఒక దాంట్లో పెట్టుకో, చాలా ఉన్నట్టు. నేను ఏదో 2-3 ఉన్నాయని అనుకున్నా కానీ చాలా అంటే చాలా ఉన్నాయి. అన్ని కోతులు తిని పడేసినాయి చూడండి. మొత్తం కోతులు ఎలా తిని పడేసినావు. మొత్తం సగానికి తీసి ఇంత పెద్ద కాకరకాయను ఇప్పుడు వేస్ట్ అయిపోయింది. ఇది ఎటు తినకుండా, నేను తినకుండా కూడా అయిపోయింది. సొంత కోతులు తిని పడేసినాయి. చాలా ఉన్నాయి చిట్టి కాకరకాయలు, చాలా అంటే చాలానే ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగు, నేను బౌల్ తీసుకొస్తా. జల్దీ తీసుకురా. ఈ కాకరకాయలు కూడా ఇంత పెద్దగా ఉందో. బాగుంది ఈ కాకరకాయ, మంచిగా ఉంది కదా, మంచిగా ఉంది కాకరకాయ. ఇంకా చాలా ఉన్నట్టుంది. దీన్ని పడేద్దామని పరిస్థితి. చిన్న కాకరకాయలు ఉన్నాయి. చూపి మౌనిక, ఇది చూపి.
చిన్న చిన్న కాకరకాయలు అయితే ఇంకో 2-3 రోజులు అయితే ఇది మనకు అయిపోతుంది. మన నెక్స్ట్ వస్తూనే ఉంటుంది. అన్నీ ఏం చేయాలి అయ్యా బొచ్చాడు అంటే బొచ్చాడు కాకరకాయలు అవుతుంది. మన తోట పెట్టిన దానికంటే ఎక్కువ అవుతున్నాయి మాకు. సో నార్మల్గా తోట పెట్టిన వాళ్ళకి రైతులకి ఇట్లయితే అయ్యో ఒకటి దొక్కేసి అది పండుగ ఉండని పండినట్టుంది కదా. నార్మల్గా తోట పెట్టిన వాళ్ళకి కూడా ఇది కాకపోవచ్చు. అంటే ఇది చాలా చిన్న తీగ ఉంది. ఆ చిన్న తీగ మీదనే ఎన్ని కాకరకాయలంటే మేమే షాక్ అవుతున్నాం. మీరు చూడండి ఇక ఇంకా తెంపలేదు, సగానికి కూడా తెంపలేదు, ఇంకా తెంపలేదు, ఇంకా ఉన్నాయి ఆకులలో కనిపిస్తలేవు. వెళ్తూనే ఉన్నాయి చాలా. అంటే ఈ ఆకుల కింద నాకు ఏం సరిగ్గా అనిపిస్తలేదు, ఏది ఎక్కడ ఉందో ఏమో. అవునిక నేను తెంపనా మరి? వెళ్తూనే ఉన్నాయి. ఇంకా హైలైట్ ఏంటంటే మీకు ఇందాక ఒక కాకరకాయ చూపించాను కదా. సో అలాంటి కాకరకాయలు బోలెడు కూతులు తినేసినాయి. ఇంకా చాలా అంటే చాలా వెళ్తుండే, కానీ అలాంటి కాకరకాయలు బోలెడన్నీ మొత్తం కోతులే తినేసినాయి. ఇక మనకి ఇక అనిపించవు. ఇక ఇలా మనం ఒక దగ్గరికి తీసుకురాము. మనకి ఇక్కడ కాకరకాయ చూపిద్దాం. ఇక్కడ ఉండే ఇందాకనే చూసిన నేను. ఇక్కడ 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 ఎక్కడ 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 చిన్నగానే ఉన్నాయి, వద్దులే. ఇది కాదు, ఇందాక ఇది చూసిన నేను. అన్ని మనకు ఆకుల్లో కనిపిస్తున్నాయి సరిగా. ఇక్కడ ఉంది కదా ఒకటి, రైట్. ఇది చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇందాక నేను చూసింది ఇదే. సో ఇట్లా ఆకుల్లో కనిపిస్తలేవు. ఆ కోతులకు ఎట్లా కనిపిస్తాయేమో కానీ, సో ఆకుల్లో కనిపిస్తలేవు. 3వ కవర్ కదా మనం కనిపిస్తాం. ఏమైంది? చాలా అంటే చాలా ఉన్నాయి. పచ్చడి పెట్టుకున్న సగం కూరగాయలు, పచ్చడి పెట్టుకున్న సగం కూర వండుకున్న ఇంకా చాలా మిగులుతట్టున్నాయి. సో చాలా అంటే చాలానే ఉన్నాయి. ఇలా మనం తీగలు మళ్ళీ చూస్తే అనిపిస్తుంది. ఒకటి ఉంది. ఒక వారం రోజులు తిన్నా అయిపోయిన కాకరకాయలు ఉన్నాయి చూడండి. ఇటు ఎన్ని వెళ్ళినాయి, ప్లేట్ నిండా ఇటు వెళ్ళినాయి. ఎన్ని వెళ్ళినాయి. ఇంకా ఒక మామూలు చూడండి. ఫైనల్గా మన తీగకు కాకరకాయ అయింది. సో దీంతో మనం నెక్స్ట్ కర్రీ వండేద్దాం. కొన్ని కర్రీ వండేసి కొన్ని పచ్చడి పెట్టుకుంటాం మేము. సో కొన్ని 4-5 తీసుకొని ఫస్ట్ కర్రీ పటాపట కర్రీ వండేద్దాం. మౌనిక రెడీయా? ఓకే రైట్. అంత అన్ని కాకరకాయలు తీసి కింద పడేస్తాను. కాకరకాయ కర్రీ చేదనిపిస్తుంది అనుకునే వాళ్ళు ఇలా కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు తీసుకురాము. పెద్ద ఉప్పు ఉంటుంది కదా, పెద్ద ఉప్పు అయినా సన్న ఉప్పు అయినా పోసి. సో ఇలా బాగా దాదాపుగా చాలా మందికి తెలుసు అంత అతను ఉప్పు కలచుగా. చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది, కానీ తెన వాళ్ళ గురించి చెప్పేసి చెప్తున్నా. సో మనం ఇలా కాకరకాయ చెప్పాను కదా, కర్రీ మీకు చేదుగా అనిపించినప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా ఇలా పసుపు ఉప్పు వేసుకొని ఇలా బాగా విసుక్కుంటే ఏమవుతుందంటే కాకరకాయలో ఉన్న చేదంతా పోతుంది. సో కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా కర్రీ వండేటప్పుడు సో ఈ టిప్ ఫాలో అవ్వండి. అండ్ ఇన్ కేస్ తెలియని వాళ్ళ కోసం మాత్రమే, ఆల్రెడీ తెలిసిన వాళ్ళ గురించి కాదు. సో తెలియకపోతే మీరు ఈ టిప్ నెక్స్ట్ టైం ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు 100% మీకు ఆ చేదు అనేది పోతుంది. సో మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ రసం అంతా ఏంటంటే చేదు అన్నమాట ఇది. సో ఈ రసం అంతా చేదు. సో మనం ఈ రసం అంతా బయట తీసేస్తేనే మనకు చేదు అనేది పోతుంది. సో అదన్నమాట విషయము. సో ఈ రసం అంతా ఇక ఇలా చూసారా, మొత్తం 5-10 నిమిషాలు తీస్తే ఇంత రసం బయటికి. సో ఈ రసం అంతా మనకు చేదు అనమాట. ఇలా మొత్తం పిసికి రసం తీసేస్తే 100% మనం చేదును తీసేసినట్టే. కాకరకాయ కర్రీ మంచి టేస్ట్ వస్తుంది.
మీకు వీలైనంత రసం ఇలా తీయడానికి ట్రై చేయండి. ఈ రసం అంతా చేయదు, ఇలా తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. మనం రసం అంతా తీసేసాక ఇప్పుడు మనం వండుకోవచ్చు. మనకు ఆ చేదు అనేది పోతుంది. చూసారా ఎంత రసం వెళ్ళిందో. సో ఇదంతా రసం. సో ఇంత రసం వెళ్ళింది అనమాట. సో మనం ఎవరికైనా ఇక షుగర్ పేషెంట్ లాంటి వాళ్ళు ఈ షుగర్ అంటే రసం తాగాలనుకుంటే తాగొచ్చు. సో సర్వరోగాలకు పనిచేస్తుంది రసము. అలవాటు లేని వాళ్ళు ఫస్ట్ టైం తాగితే మాత్రం మీరు 100% మార్పు చేసుకుంటారు. సో ఒకవేళ మేము ఏం కాదు మేము తాగలం అనుకునే వాళ్ళు మాత్రం తాగితే మాత్రం 100% మీకు సర్వరోగాలకు పనిచేస్తుంది. సో దీనికి బెటర్ ఏంటి అంటే మీరు పొద్దుగాల ఒకవేళ మీరు ఎప్పుడైనా పొద్దున కర్రీ కాకరకాయ వేసుకుంటే ఇలా రసం తీసుకుంటే పొద్దుగాల తాగితే ఇంకా మంచిది. పరిగడుపున బ్రష్ చేసుకుని పొద్దుగాల తాగితే ఇంకా చాలా అంటే చాలా బెటర్ హెల్త్కి. సో అదనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇదన్నమాట పూర్తి సెటప్. చూసారే కదా, ఇది మన సెటప్. సో ఇంట్లో చేద్దాం అనుకున్నాం. వాస్తవానికి ఏంటంటే ఇంట్లో చేద్దాం అనుకున్నా. సో ఇంట్లో చేస్తే నార్మల్గా రొటీనింగ్ అయిపోతుంది కదా. సో మనం అందరి ఛానల్లో మీరు చూస్తూ ఉంటారు. సో రొటీనింగ్ అయిపోతుంది అని చెప్పేసి ఇట్లా బయట ప్లాన్ చేసినాం. గార్డెన్ వ్యూవింగ్ కూడా బాగుంది కదా అని చెప్పేసి. సో వ్యూవింగ్ బాగుంటుంది, మళ్ళీ వంట చేయడానికి కూడా మంచి మోటివేట్గా అనిపిస్తుంది కాబట్టి బయట ప్లాన్ చేశాను అనమాట. సో ఈ వ్యూవింగ్లో సో ఇదన్నమాట పరిస్థితి. మొత్తానికి అయితే సెటప్ అంతా రెడీ చేసేసుకున్నాం. మనకు కర్రీకి కావాల్సిన ఉప్పు, పప్పు, అల్లం, కారం, మిగతా అన్ని ఐటమ్స్ మీకు ఇక్కడ కనిపిస్తుండొచ్చు. అన్ని ఐటమ్స్ నా పక్కన రెడీ చేసుకొని ఇక్కడ కూర్చున్నాయి. సో నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేసేయడమే కదా. మనం ఏ కర్రీ ఉన్నా ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాం. అది మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో మౌనిక వీడియోలో కనిపించట్లేదు. మొత్తం మన కెమెరా అవతల కెమెరా మొత్తం తనే చూసుకుంటుంది. సో కాబట్టి తను వీడియోలో కనిపించకపోవచ్చు. ఓకే, ఆయిల్ చాలే ఇంకొద్దిగా వేసేద్దాం. పోపు గింజలు ఇక్కడ పక్కన పెట్టాను బావా, చూసుకో. ఏది పోపు గింజలు? కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు. ఇక నేను చేస్తాను అన్నప్పుడు ఇక నువ్వు చెప్తే ఇంకేముంది. ఇక సరే నాకు తెలిసినట్టు నేను చేస్తాను. టేస్ట్ చేసి అప్పుడు చెప్పు. సరే బావా, అట్లుందని. సరేనా? ఇక నువ్వు చెప్తే మరి నేను చేసినట్టు ఏమవుతుంది, వాళ్ళు ఏమనుకుంటారు, వ్యూవర్స్ ఏమనుకుంటారు, అంతా నువ్వు చెప్పినావు కాబట్టి ఈయన ఫాలో అయ్యి చేస్తాడు. సో ఈయనకేం రాదనుకుంటారు. మనం వీడియోలో ఏమో కర్రీ ఎట్లా ఉంటుందో నేను చూస్తానుగా ఇప్పుడు టేస్ట్ చేసి. నేను అదే చెప్తున్నా కదా, నేను నా సొంతంగా చేస్తే అది నేను చేసినట్టు అవుతుంది. అట్లా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మొదటిగా కాకరకాయ వేసుకుందాం. అమ్మ బాబాయ్ ఓవర్గా హీట్ అయిపోయింది, మామూలుగా కాదు, ఓవర్ హీట్ అయిపోయింది. రోజు చేస్తా అంటే వీడియో ఎంత హీట్ అవుతుందో తెలుస్తుంది. అట్లా సడన్ గా చేసేసరికి ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూసుకుంటలేవు. మరి నువ్వు ఉండేందుకు, మరి నీ పనే అది కదా. నా పనే అదంటే శ్రీవారు చేసి పెడితే శ్రీమతి తినాలి. శ్రీవారు అయితే నువ్వు పని చేయి, నువ్వు బయటికి వెళ్ళి తెచ్చిపెట్టు, నేను రోజు వంట చేసి పెడతాను నీకు. మీరు ఎప్పుడైనా ఇట్లా కాకరకాయ కర్రీ కానీ ఏదైనా కర్రీ చేసుకునేటప్పుడు, మెయిన్లీ కాకరకాయ కర్రీ చేసుకునేటప్పుడు ఇట్లా మూత లేకుండా వండడానికి ట్రై చేయండి. ఎందుకనంటే అందులో ఉన్న పచ్చి పోయి వాసన కూడా పోతుంది అనమాట. సో మనకు ఆ చేదు వాసన ఉంటుంది కదా, చేదు అన్నది అవగర అనేది పోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మూత లేకుండా ఉండడానికి ట్రై చేయండి. సో మధ్య మధ్యలో మీరు మొత్తం హెచ్చాలు వేసేసాక, అల్లం, పసుపు అన్నీ వేసేసాక ఒకసారి పెట్టవచ్చు. కానీ అప్పుడు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. సాధ్యమైతే మీరు ఇట్లా మొత్తం మూత లేకుండా ఉండడానికి ట్రై చేయండి. మౌనిక వంట చేయమని చెప్పేసి కెమెరాలో పెట్టేసేదా, ఇడరా కూర్చో, నువ్వు కూడా చూడు, వంట నేర్చుకో. అబ్బా నా నుంచి నీ వంట నేర్చుకుంటలే, కూర్చో మస్తు వంటలు నేర్పిస్తాను నేను నీకు. ఫస్ట్ ఈ కాకరకాయ ఫ్రై కానించి చూసుకో. ఈ కాకరకాయ ఫ్రై కానించి ఎలా చేయాలో, కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో నేర్చుకో. మెల్లమెల్లగా నీకు అన్ని వంటలు నేర్పిస్తాను నేను నీకు. ఓకే బావా, నాకు చికెన్ ఫ్రై నేర్పించు బావా. చికెన్ ఫ్రైయా? మీరు అంటే చికెన్ ఫ్రై అప్పుడప్పుడు నువ్వు చేస్తావు కదా చికెన్ ఫ్రై, చాలా బాగుంటది. అది ఒకసారి
నేర్పి బావ నాకు. కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నీకోసమైనా చేసి పెడతలే. వీడియో చేయకుండా నార్మల్గా నీకైనా వండి నువ్వు చేస్తావుగా అప్పుడప్పుడు చికెన్ పకోడీలు అట్లా చేస్తావు కదా, నేను ఎప్పుడు చూడలేదు చేయడం. చికెన్ ఫ్రై కంపల్సరీ నీకు చికెన్ ఫ్రై వండి పెడతలే. నీకోసం వీడియో కోసం కాకుండా కూడా మౌనికకు చికెన్ ఫ్రై కావాలట. చాలా బాగుంటది. అంటే నేను మా సార్ బ్యాచులర్గా ఉన్నప్పుడు నేర్చుకున్నా అండి నేను. సో బ్యాచులర్గా ఉన్నప్పుడు రూమ్ లో ఉన్నప్పుడు అప్పుడు మా పాప ఉండే, అంటే ప్రెగ్నెన్సీ టైంలో మా సారు అట్లా నాకు తినాలనే వస్తువు అన్నీ చేసి పెట్టేటోడు అన్నట్టు. అది ఎట్లా చేస్తాడో నేను చూడలేదు, ఇప్పుడన్నా నేర్పి అని అలా చెప్తున్నాను అన్నట్టు. మనం దొడ్డుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఏ కర్రీలో అన్నా దొడ్డుప్పు వేసుకోవాలి. ఇది కూడా ఒక టిప్ అనమాట. మనకు కర్రీ ఎక్కువ టేస్ట్ రావడానికి కానీ మీకు ఇందాక మౌనికి చెప్పినట్టు చికెన్ ఫ్రై ఎందుకు టేస్ట్ వస్తానంటే, చికెన్ ఫ్రై అనే కాదు ఏదైనా సరే మీకు కర్రీ టేస్ట్ రావాలంటే నేను ఒక 2 టిప్స్ చెప్తాను. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధ్యమైనంత వరకు మీరు కట్టెల పొయ్యి మీద వండుకోవడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ ఏంటంటే కల్లుప్పు, పెద్ద ఉప్పు అంటారు కదా. సో మీరు ఏదైనా కర్రీ వండేటప్పుడు పెద్ద ఉప్పు వాడండి. అలాగే మనకు ఇది ఉంటుంది కదా, అలాగే అల్లం కూడా ఎప్పటికప్పుడు దంచిపెట్టుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. అల్లంతో కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఎప్పటికప్పుడు దంచిపెట్టుకున్నారు. నేను నిన్ననే పేస్ట్ చేశాను, అది ఇప్పుడు దంచాల్సిన అవసరం లేదుగా, నిన్ననే చేశాను. ఏం కాదు, నేను జస్ట్ వీడియో కోసం చెప్తున్నాను. నేను నార్మల్గా వీడియో కోసం చెప్తున్నాను కానీ అంటే నిన్న మంచి టేస్ట్ కోరుకునే వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు దంచి పెట్టుకోండి. ఎప్పుడప్పుడు దంచి పెడితే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఇంకా ఫ్రై కావాలి. సో ఇది ఇంకా ఎంత మంచిగా ఫ్రై అయితే మనకు కర్రీ అంత టేస్ట్ వస్తుంది అనమాట. దగ్గరికి అంటే ముక్కలన్నీ ఉన్నాయి కదా. సో ఈ ముక్కలన్నీ మనకు దగ్గరకు వచ్చేంత వరకు, బ్రౌన్ కలర్ అవసరం లేదు. సో దగ్గరకు వచ్చేంత వరకు మనకు మాడినట్టు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో అప్పుడు అలా అయితేనే మనకు కాకరకాయ కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది. సో మనం పచ్చిగా ఇలానే మనం వేసేసి మన టమాటా వేసేసి వండేస్తాం అనుకో, సో మనకు అంత టేస్ట్ అనేది అనిపించదు. సో మనకి మాడాలి అంటే కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు దీన్ని ఇలానే ఫ్రై చేసుకోవాలి. సో అయితేనే ఈ కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. బాగా ఫ్రై అవుతుంది, మంచిగా ఫ్రై అవుతుంది కదా. స్మెల్ కూడా బాగా వస్తుంది కదా. స్మెల్ కూడా బాగా వస్తుంది. అది అయితా ఉంటే మనం దగ్గర కూర్చుందాం కదా, కొంచెం స్మెల్ బాగా వస్తుంది. అవును, మంచి స్మెల్ వస్తుంది. నేను మళ్ళీ వస్తాను రా. సరే, మనకు ఆల్మోస్ట్ 70 to 80% ఫ్రై అయిపోయినట్టే. సో మనకి ఇంకో 3 నుంచి 5 minutes అలా ఫ్రై అయిపోతే సో ఎనఫ్. ఇప్పుడు మనం మిగతా ఐటమ్స్ అన్నీ వేసుకొని కర్రీ వేసుకొని దింపేసుకోవచ్చు. సో ఇందాక చెప్పినట్టు మనకు 80% అలా కర్రీ మనకు కాకరకాయ అనేది ఫ్రై అయిపోయాయండి. సో మనం ఇప్పుడు అల్లం వేసుకోవచ్చు. సో కొద్దిగా అల్లం వేసేద్దాం. ఆల్మోస్ట్ మనకు కాకరకాయ అనేది ఫ్రై అయిపోయిందండి. సో ఈ విధంగా మనకు టమాటాలు వేసుకున్న తర్వాత కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడకనిచ్చి మళ్ళీ మనం కారం వేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి దింపేసుకుంటే సరిపోతుంది. మనకు కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. సో ఇక్కడ ఏంటంటే మనం కాకరకాయ కర్రీలో వాటర్ వేస్తే దాదాపుగా కాకరకాయ కర్రీ అనేది మీకు వేస్ట్ అయిపోతుంది. అంటే అంత టేస్ట్ అనేది రాదు. సో ఏం కాదు, బట్ అంత టేస్ట్ అనేది రాదు. కాబట్టి కాకరకాయ కర్రీని దాదాపుగా వాటర్ లేకుండా కుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో లాస్ట్ ఐటమ్ అండి కారం. కారం కూడా ఫోన్ దగ్గర తగ్గించి నాకంటే ముందు నువ్వే టేస్ట్ చేసి చెప్పి చేస్తున్నా. నీ కర్రీని చూస్తేనే ఆకలి అవుతుంది నాకు. అవునా, టేస్ట్ చూడాల్సిందే. టేస్ట్ చేసి చెప్పు, అలాగే మన వ్యూవర్స్ కూడా చెప్పు.
చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కాకరకాయ అసలే నాకు కాకరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. ఈరోజు నువ్వు వండినావు కాబట్టి ఇంకా ఎక్కువనే తింటానేమో. చూద్దాం కర్రీ ఎట్లుందో. టేస్ట్ చేసేసి సూపర్ ఉంది బావ. సూపరా? అట్లా ఉంటుంది మరి మనతో కర్రీ చేస్తే. థ్యాంక్ యూ బావ, నా కోసం వండినందుకు. భలే ఉంది. అసలు చేదు అనేది లేదు కొంచెం కూడా. చేదు మస్తు ఉంది. చేదు లేదు, చేదు లేదు. భలే ఉంది. ఇంకా తింటున్నా చూడు. ఓకే, నీకు నచ్చిందా? సూపర్. సో అదనమాట విషయం. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మన ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి